మాది నిర్మల్ జిల్లా అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేను. మరి ఈరోజు రేవంత్ రెడ్డి సంవత్సరం అవుతుంది ఒక ముఖ్యమంత్రిగా గెలిచి. మరి అట్లాంటప్పుడు మేనిఫెస్టోలో మాకు కనీస వేతనం 18,000 ఇస్తానని అన్నాడు, పిఆర్సీ ఇస్తానని అన్నాడు, టీఏడిఏ ఇస్తానని అన్నాడు. మరి మేనిఫెస్టోలో పెట్టినవి ఇంతవరకు కూడా అమలు చేయలేడు. అట్లనే రిటైర్మెంట్ ఇస్తా, టీచర్లకు రిటైర్మెంట్ ఇస్తా అంటనన్నాడు, రిటైర్మెంట్ ఇచ్చిండు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలి అంటనని మాది 15 సంవత్సరాల పోరాటం అది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మినీ టీచర్లనుగా చేస్తున్నాం, మినీ టీచర్లను. అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నాం అని అన్నారు. కానీ ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఇంత మట్టు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. మరి అట్లాగే మినీ టీచర్లకు కూడా 7 నెలల నుంచి వేతనాలు లేవు. చాలా నానా అవస్థలకు గురవుతున్నారు. రిటైర్డ్ అయిన టీచర్లు చాలా బాధలతోటి ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడన్నా గ్రహించి టీఆర్ఎస్ ప్రభుత్వంకు పట్టిన గతి రేవంత్ రెడ్డి గారికి పట్టద్దని ఈ ఉద్దేశంతో ఒక సమాజం కావాలని మేము కోరుకున్నాం. కాబట్టి మీరు మా మీద అంగన్వాడీ టీచర్లు మా ఆడబిడ్డలు అని అంటారు. మరి అలాంటప్పుడు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని మాకు 18,000 వేతనం ఎట్టి పరిస్థితిలో వేయాలి, పిఆర్సీ కల్పించాలి. అట్లనే రిటైర్డ్ అయిన టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇమీడియట్ ఇప్పుడు చర్చలకు పిలిచిండ్లు. మా వాళ్ళను 15 మందిని మేము అడిగితే 10 మందిని మా వాళ్ళను చర్చలకు పిలిచిండ్లు. అక్కడ మాకు అనుకూలంగా చర్చలు జరిగితేనే మేము అనుకూలిస్తాం, లేదంటావు ఇంకా పెద్ద ఎత్తున మేము పోరాటాలకు సిద్ధమంటనని మరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. ధర్నాకు మేము సమ్మెలా కూర్చోవడానికి సిద్ధంగా ఉంటామంటనని, రోడ్డుకు తీసుకోవద్దు మమ్మల్ని అంటనని మరీ ప్రేమతోటే మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మా అన్నగా మిమ్మల్ని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మా అన్నగా మీరు మమ్మల్ని ఎట్లా ఆడబిడ్డ అన్నారో మా అన్నగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ మీరు ప్రేమతోటే మీరు జీవోలు వెంటనే విడుదల చేయాలి అంటనని మా యొక్క అభిప్రాయం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మినీ టీచర్స్, రిటైర్డ్ టీచర్స్.